నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలియజేసేటువంటిది చాలామంది కూడా కామెంట్స్ రూపంలో పాపం తెలియజేశారు. చదువుతూ ఉన్నాను కానీ ఎప్పటికప్పుడు నేనే ఓన్గా అవి ఇవి తెలియచేయటం ఉంటుంది. వాటి మీద అంత శ్రద్ధ కూడా ఏంటంటే పెట్టి మనం చదువుతూ ఉన్నా కానీ ఆన్సర్ ఇద్దాము అనుకునే లోపుగా ఇక్కడ సమయం గడిచిపోవటము అలా అవుతుంది. కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా పాపం వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి అన్న సదుద్దేశంతో రెస్పాండ్ అవ్వటం జరుగుతున్నది. ఒకళ్ళు తరచూ కూడా పసుపు కుంకుమ క్రింద పడిపోతున్నాయమ్మా, దీనికి ఏదైనా పరిహారం తెలియచేయండి అమ్మా, మనసు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి పాపం ఒకళ్ళు అడగటం జరిగింది. అది చాలామందికి కూడా మనసులో ఉంటుంది కానీ ఈ ధర్మ సందేహం ఎవరిని అడగాలా అని చెప్పేసి కూడా సంకోచిస్తుంటారు. అయితే చాలామంది విషయాల్లో కూడా అవుతూ ఉంటుంది. బొట్టు పెట్టిన తర్వాత అనుకోకుండా భరణ కింద పడిపోవటం కానీ, లేదంటే పేరెంటాల సమయంలో అందరికీ పెడుతూ ఉంటే గంధము పసుపు కుంకుమ పెడుతూ ఉంటే చేయి జారి కింద పడిపోవటం కానీ, ఈ విధంగా చాలామందికి కూడా చేయి జారి కింద పడిపోతున్నదమ్మా, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతుంటారు. అలాగే గుడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా గుడిలో సమ్ ప్లేస్లో ఉంటుంది, ఆ ప్లేస్లో లేదా బ్రాహ్మడికి కానీ అవి ఇవ్వాలి అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ పసుపు కుంకుమ పొట్లాలు మాత్రమే కింద పడ్డాయమ్మా, మనసు బాధ అనిపిస్తుంది, ఏదన్నా పరిహారం తెలియచేయండి అమ్మా అని అడిగారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చేజారి బై మిస్టేక్ పడింది అనంటే అది తప్పు కాదు, ఎటువంటి తప్పు అనేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాడు సైకలాజికల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. మాలాంటి వాళ్ళం ఎవరం ఎంత కాదు అనన్నా మళ్ళీ ఆ పడ్డ టైంకి అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పొరపాటుగా కనుక పసుపు కుంకుమ జారి పడిపోతే వెంటనే ఆ గృహంలో ఒక శుభకార్యం జరగటము అనేది ఉంటుందట, శుభవార్త వింటారట పెద్దవాళ్ళు తెలియజేసేవాళ్ళు వెనకటికి. అది తప్పు మాత్రం కాదు. వెంటనే ఒక శుభవార్తే వింటారు, అశుభమేమీ కాదు. ఒక శుభవార్త వినటము, శుభకార్యం జరగటము అనేది ఉంటుందట. నేను విన్నాను, వాస్తవంగా చాలామంది లైఫ్లో కూడా ఈ విధంగా జరిగిన వాళ్ళది నేను అబ్జర్వ్ చేయటం అనేది కూడా జరిగింది. బై మిస్టేక్ అలా పడిన తర్వాత ఒక గృహప్రవేశం చేసుకోవటము, లేదా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వటము, లేదంటే సంబంధం కుదరటము, ఈ విధంగా ఏదో ఒక శుభవార్త వినటము అనేది జరిగింది. అంతే తప్ప మీ మైండ్లో నుంచి ఏదైనా సరే అటువంటిది ఉంటే, ఆ ఆలోచన ఉంటే, బాధ అనేది ఉంటే దయచేసి దాన్ని తుడిచేసేయండి. ఎటువంటి అపరాధము కాదు. బై మిస్టేక్ పసుపు కుంకుమ చేజారి పడిపోతే ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అతి త్వరగా శుభవార్త వినటము అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.